భూపతులందరికీ మా వందనాలు. మనమందరం ఈనాడు ఇక్కడ సమావేశం అవడం ఒక అదృష్టం. మీ అందరికీ మేం చేయి విన్నపం ఒక్కటే. పరస్పర విభేదాలు మరచి ఆత్మీయులమై అందరి ఆనంద సౌభాగ్యాలే మన మహాభాగ్యాలుగా భావించే రోజు రావాలి. దేశంలో శాంతి జ్యోతి దేదీప్యమానంగా వెలగాలి. సర్వమానవలోకానికి మన దేశం మగుటాయమానంగా నిలవాలి. మా కలలు ఫలించాలి. మనం అందరం ఒకే మాట మీద ఒకే తాటి మీద నడిస్తే అది సులభ సాధ్యం. ఏమంటారు బావగారు? ఆహా, ఆలోచన దివ్యంగా ఉంది. మేము సంపూర్ణంగా సమ్మతిస్తున్నాం. రాజ్యాభిషేకానికి ముందు ప్రతిదినం జరిగే వినోద కార్యక్రమాలలో పాల్గొని అందరూ ఆనందించవలసిందిగా ప్రభువులు కోరుతున్నారు. ఈనాడు మా ఆస్థాన నర్తకి నాట్యమయూరి మంజరి నృత్యం. మంజరి, నాట్య కళలో అలకాపురి సాటి లేనిదని నీ నాట్యంతో నిరూపించు. మహాప్రసాద్, నాట్య కళా కౌశలంలో మీ అలకాపురైతి, ఖడ్గ విద్యా నైపుణ్యంలో మా కళింగ దేశం సాటి లేని మేటిదని మేము నిరూపిస్తాం. మాతో కత్తి గలిపే వీరులెవరైనా ఉన్నారా? మేమున్నాం. మన నాన్నగారు. రంజిత్, ఇది అన్యాయం. మనం అతిథులం. నీ శౌర్య ధైర్య సాహసాలు లోక విదితాలు. మనోహర అనుభవం లేని యువకుడు అతనితో కత్తి కలపడం అసమంజసం. నేను అంగీకరించను. మీకు ఆ భయం అక్కర్లేదు మామగారు. కుమారా, శుభప్రదమైన ఈ శాంతి సమావేశంలో ఖడ్గయుద్ధ ప్రదర్శన లేనిపోని మనస్పర్ధలకు దారి తీస్తుంది నాయన. లేదు నాన్నగారు, కేవలం వినోదం కోసమేగా. అంగీకరించు. సరే, రేపటి కార్యక్రమం అదే. ఏమిటమ్మా అంత పరీక్షగా చూస్తున్నారు? ఈ హారం ఎంత విలువైనదో తెలుసా? మన యువరాజు గారి కంఠసీమ నుంచి తీసి సర్వజనుల సమక్షంలో నాకు ప్రసాదించారే. అది మీ కళను అభినందిస్తూ కానుకగా ఇచ్చారమ్మా. కాదే, నాలోని సొంపుల్ని చూసి తన హృదయంలోని మూగ సందేశాన్ని ఈ హారం ద్వారా నా హృదయానికి అందించారే. అబ్బా, తనువంతా ఏదో చెప్పలేని తన్మయత్వంలో నిండిపోయింది. ఎంత అందంగా ఉన్నారే మన యువరాజు. వారికే నవమన్మధులు. అందుకనే ఇంత బాధ. ఇంకా ఇంకా చూడాలని, వారితోనే ఎల్లప్పుడూ ఉండిపోవాలని, నాలో వారిని దాచుకోవాలని ఏవేవో ఆశలు. ఆస్థాన నర్తకివి, పైగా అభిమాన నర్తకివి. అనుకున్నది సాధించటం అరక్షణం. అవును, తప్పకుండా సాధిస్తాను. బావా, అనవసరంగా నువ్వు ఆవేశపడుతున్నావు. ఇందులో అవమానం అన్న ప్రసక్తే లేదు. నువ్వెందుకలా అంటున్నావో నాకు బాగా తెలుసు. రంజిత్, నీ మనస్సులో అటువంటి అపోహం పెట్టుకో. నిదానంగా ఆలోచించు నాయన. మనం వారి ఆహ్వానం అందుకుని వచ్చాం. మర్యాద తప్పితే మీకు తెలియదు మామయ్య. ఆ తండ్రి కొడుకుల తేనె మాటలకు మీరు మురిసిపోతున్నారు. వారు చాలా పెద్ద ఎత్తులో ఉన్నారు మామయ్య. పొరబడుతున్నావు రంజిత్. కాదు, ఖడ్గ విద్యా నైపుణ్యంలో అనన్య అజేయుడనై విజయశ్రీని చేపట్టిన నన్ను ఓడించగలగడంలోనే ఏదో మోసం ఉంది మామయ్య. పోటీ అయిన తర్వాత ఎవరో ఒకరు ఓడి తీరాలిగా. పైగా నాతో పోటీ చేసే మునగాడెవరు అంటూ నువ్వేగా కత్తి దూసావు. కత్తి దూస్తే మాత్రం
అయ్యగారు అతిథి అని వారు ఆహ్వానిస్తే మీరు ఇక్కడికి వచ్చారని ఆలోచన అక్కర్లేదా అమ్మగారు? పలకరోన్మత్తుడై విరవీగే ఆ మనోహర అంతు చూస్తాను. ఆ చిత్తుల మారిని చిత్తు చేస్తాను. రంజిత్, వినోదం కోసం జరిగిన సంఘటన గురించి నువ్వు ఇలా ఉద్రేకపడడం మంచిది కాదు. మనోహర్ చాలా ఉత్తముడు నాయన. మావయ్య, వాళ్లకు తగిన ప్రతీకారం చేసి నా పగ తీర్చుకోకపోతే నా పేరు రంజిత్ సింహుడే కాదు. శశి, ఇంత రాత్రి మా మందిరంలో నువ్వా? ఏం రాకూడదా? ఆగు, ద్వారం మూసావి. మూస్తేనే కదా మీరు బందీలవుతారు. ఏమన్నావు? కలవరపడకండి యువరాజా. ఈ ద్వారం మూసి నా హృదయ ద్వారం తెరవాలి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అర్థం కాలేదని తప్పించుకో చూస్తున్నారు కదూ పసిపాపలా. అవునులేండి, మొగ్గగా ఉన్న పుష్పం వెడుతుంది, రంగురంగుల రేకుల్ని చూపి ఆకర్షిస్తుంది, మత్తెక్కించే సువాసనలు పంపి ఎక్కడో తిరుగుతున్న తుమ్మెదను రమ్మంటుంది, తన హృదయంలో పొంగే మధువుల్ని దోచుకోమంటుంది, తన అందం అనురాగం సార్థకం చేసి పొమ్మంటుంది. అవునా? నర్తకి లేనిపోని ఆశలు పెట్టుకో. లేదు, ఆశలు రేపారు మీరు. నిండు కొలువులో ఈ రత్నాల హారం బహూకరించారు. అదే మానేరమ్మా, నీలోని కళా ప్రతిభను అభినందిస్తూ ఆనందంతో బహూకరించావు. అపార్థం చేసుకున్నావు నీవు. నేను ఆస్థాన నర్తకిని. మా జీవితాలు ఎప్పుడూ ప్రభువులకే అంకితమైనవి. ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారం అనుసరించి ఆశలు పెంచుకొని అర్థించాను. అదంతా పాతకాలపు ఆచారం. నర్తకి ప్రతి జీవికి హృదయం ఉంటుంది, అందులో ఒక్కరికే స్థానం ఉంటుంది. సరస్సులని లలిత కళా నిధులని మేము ప్రేమించాను. మీ ప్రేమలో ఉన్మాదినే యుక్తాయుక్త విచక్షణలు మరచి వచ్చాను. యువరాజా, మీకోసమే యుద్ధం, మీకోసం తప్పించిపోతున్నాను. నా ఆరాటం అర్థం చేసుకుని ఆదరించకపోతే నా బ్రతుకు నరకమైపోతుంది. మంజరి, మధు గ్రోలి వచ్చావా? వలపు మధు గ్రోలాలను వచ్చాను. రండి, ఈ లోకంలో శోకాలన్నిటినీ మర్చి ఏ లోకంలోకో తేలిపోదాం. మంజరి, చెప్పాను కదా, నా హృదయంలో ఉన్నది ఒకే ఒక చిన్నది, ఇంకొకరికి స్థానం లేదు. అంత సంకుచితమైనదా మీ హృదయం? యువరాజా, మీ మాటలతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. మంజరి కోరినది సాధించి తీరుతుంది. మీరు నా వారు. రండి, ఒక్క క్షణం నన్ను మీ బాహువల్లరిలో బంధించండి. మంజరి, మర్యాద మీరు ప్రవర్తిస్తున్నారు. ప్రియా, నోర్ముయ్, కామంతో కళ్ళు కప్పుకుపోయాయా? కోరి వచ్చానన్నా ఇంత చులకనగా చూస్తున్నావు. యువరాజా, అనురాగం అర్పించాలని వచ్చిన ఆడది అమృతం చిలికిస్తుంది. నిరాదరణ పొందిందా నిలువు నిలువు నా హాలాహలం కక్కుతుంది. ఏమన్నావు? అనురాగం అర్పించాలని వచ్చి నన్ను అవమానించకు. బెదిరిస్తున్నావా మంజరి? సామాన్య నర్తకి. సామాన్య నర్తకినా? పగపట్టిన నాగుపామునవుతాను. కాటు వేశానా సర్వనాశనం అయిపోతాం. మీ ఇష్టం వచ్చినట్లు చేసి ముందు ఇక్కడికి వెళ్ళిపో. ఎంత అనుభవిస్తావు? ఈ రక్తం ముట్టి ఒట్ట పెడుతున్నా. ప్రణయం అందివ్వాలని వచ్చాను. ప్రళయం కలుగు చేస్తా. ఆడదాని శక్తి ఏమిటో తెలియజేస్తా. పరాభవానికి తగిన ప్రతీకారం చేయకపోతే నా పేరు మంజురే కాదు. మీరా? చిత్రంగా ఉందే. ఇదే ప్రతిజ్ఞ అక్కడ కళింగ సేనాపతి రంజిత్ చేస్తూ ఉంటే వారించి వస్తుంది. రంజిత్? ఏమిటిది? వీర పూజ. జగదేక వీరులు, సాహసమూర్తులు, అనన్య సౌందర్యవంతులు, కళింగ యువరాజులకు అంజలు. యువరాజు ఎవరు? నేనా? కారా?
రాజుగారి మేనల్లుళ్ళు. రేపు రాకుమార్తె శశిరేఖను చేపడితే మహారాజులు. ఇది మా స్వవిషయం, నీకు అనవసరం. ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? నాకేమీ అక్కర్లేదు. మీకు అన్యాయం జరిగిందని చెప్పడానికి వచ్చాను. మాయతో మిమ్ము యువరాజు పరాభవించాడని చెప్పడానికి వచ్చాను. మీ శశిరేఖను యువరాజు చేజిక్కించుకున్నాడని చెప్పడానికి వచ్చాను. నర్తకి! నా పేరు మంజరి. నర్తకినే అయినా మీకు నా అవసరం ఉంది. ఏమన్నావు? యువరాజా, నిండు కొలువులో మిమ్మల్ని అన్యాయంగా ఓడించిన ఆ మనోహర్ మీద మీకు పగలేదు? మీరు మనసారా ప్రేమించిన మీ మరదల శశిరేఖను మాయతో లోపరుచుకొని మీ మగసిరిని కించపరిచిన ఆ మనోహర్ని హతమారుస్తాను, వాడి అంతు తేలుస్తాను. అది మీ ఒక్కరి వల్ల సాధ్యమా? మీ శక్తి నా యుక్తి రెండూ కలిస్తే ఈ అలకాపురి పతనం తప్పదు. ఏమంటారు? ఇద్దరం చేతులు కలుపుదామా? ఈ రంజిత్ సింహునకు ఒక అబల సహాయమా? అబలలే సబలలే సామ్రాజ్య చరిత్రలనే తారుమారు చేశారు. అది సరే, ఇందులో నీ స్వప్రయోజనమేమిటి? నేను అలకాపురి మహారాణి అవ్వాలి. ఓ సరే, ఇదిగో బాస చేస్తున్నాను. అలకాపురిని అల్లకల్లోలపరచి రాజవంశాన్ని నిర్మూలించి నిన్ను మహారాణి చేస్తాను. నీకేం భయం లేదు మంజరి, నేనున్నాను. ఈ అలకాపురి రాజవంశం నశించాలి. ఇంతకాలం నా హృదయంలో రగులుతున్న పరాభవాగ్ని చల్లారాలి. మంత్రి గారు, మీలో ఇంత పగ దాచుకొని రాజ కుటుంబానికి మేలు కోరేలా నటించే మీ రాజనీతికి జోహార్. రాజనీతి ఒక చదరంగం మంజరి. ఆ రంజిత్తును ఒక్క పావుగా ఉపయోగించు. ఈ అలకాపురికి నిన్ను మహారాణిగా చేసే బాధ్యత నాది.